ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? వాగ్దానాన్ని వినే ముందు ప్రాధాన్యంగా ఒక మాట మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. విజయవాడ, ఖమ్మం పట్టణాల్లో భయంకరమైన వరదలు వస్తూ ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పక మీ సహకారాన్ని వాళ్ళకి అందించండి. అంతేకాకుండా దూరముగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి కొరకు మీరు ప్రార్థనలు చేయండి. అసలు ఎందుకు ఈ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే, ప్రతి ఒక్క ఇంట్లో గచ్చు మాత్రమే ఉండాలి, నేల అనేది ఉండకూడదని, బయట లోపల అని తేడా లేకుండా మొత్తం కూడా నీళ్లు ఇంకిపోకుండా ఉండేలాగా ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆ రీతిగా తయారు చేసుకోవడం ప్రారంభించాం. అందుకే ఇంట్లో ఎక్కడో ఇనికిపోవాల్సిన నీళ్లు కాస్త ఎక్కడ ఇనక్కుండా రోడ్డు ఎక్కడం, రోడ్లు కూడా చాలా వరకు డ్రైనేజీ విషయంలో కూడా మొత్తం క్లోజ్ చేయడం ద్వారా అలాంటి పరిస్థితుల్లో కూడా వాటర్ ఎటెళ్లలో తెలియక అవి వరదలు కట్టి ఇళ్లలోకి రావటం, ఉన్న నీళ్లు ఇంకిపోకుండా ఉండటం ద్వారా ఎంతో భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంది. దయచేసి ఎవరి ఇంట్లో నీళ్లు వాళ్ళు శుభ్రంగా అది నేలలో ఇంకిపోయేలాగా మనం చేసుకోగలిగితే నిజంగా అది ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇంట్లో బోర్ కావాలన్నా, బోర్లో వాటర్ రావాలన్నా తప్పక మీ ఇంట్లో సమృద్ధి నీళ్ళు ఉండటానికి, భూమిలో నీళ్ళు ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా చక్కని వాతావరణాన్ని, అనగా చక్కని నీళ్లు పోయే విధానం, నీ ఇంట్లోనే మీ ఇంటి దగ్గరే నీళ్ళు ఇంకిపోయేలాగా మీరు ఇనుకుడు గుంటలు అంటారు మా ప్రాంతంలో, అలాంటివి మీరు ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతూ ఈ మాట మీరు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయో చూడండి. ప్రతి ఒక్కరం ఇది మానవుని యొక్క తప్పిదాలు అనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలా. వచ్చింది ఒక రోజు వాన, ఆ వానకి ఇంత పరిస్థితి ఎందుకయ్యా అంటే, ఇదిగో నీళ్లు ఇంకిపోయే పరిస్థితి లేదు కనుక. అందుకే ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకునండి. ఎవరింట్లో వారి నీరు వారింట్లోనే ఇంకిపోయేలాగా మనం ప్రయత్నం చేయగలిగితే చాలా వరకు ఇటువంటి ప్రమాదాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. దయచేసి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా మీరు పెట్టుకునండి. దగ్గరున్న వారు తప్పక వారి దగ్గరికి వెళ్ళి సహాయం అందించడానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది, వాగ్దానాలకు వెళ్దాం. దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నావు, నేను ఆయనను కీర్తించదను. ఇక్కడ దావీదు మహారాజు అంటాం ప్రారంభిస్తూ అంటున్నాడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నావు, అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, దేవుడు మన పట్ల ఎన్నో మహోపకారాలు చేసి ఉన్నాడు. ఎన్నో ఉపకారాలు దేవుడు చేసినా మనం ప్రభువుని స్తుతిస్తున్నామా, కీర్తిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఉపకారాలు, ఎన్నో మహోపకారాలు చేశాడు. మహోపకారాలు అంటే మహా ప్లస్ ఉపకారాలు అంటే అర్థం ఏంటంటే, గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల ఎన్నో చేశాడు. నిజంగా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఆ గొప్ప కార్యాలకు తగినట్లుగా మనం ప్రభువుని కీర్తిస్తున్నామా, ప్రభువుని గణపరుస్తున్నామా అనేది చాలా ప్రాధాన్యమైనది. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉండినప్పుడు ఆయన కుష్ఠరోగులను 10 మందిని బాగు చేశాడు. 10 మందిని బాగు చేస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటిదంటే, మిగతా 9 మంది ఏరి అని అడగడం ప్రారంభిస్తున్నాడు. కృతజ్ఞత అనేది చాలా అవసరం అండి. ఈ రోజున దేవుని దగ్గర మేలు పొందుకున్నవాడు కృతజ్ఞతగా ఉండట్లే, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందినవాడు కృతజ్ఞత కలిగి ఉండట్లే, దేవుని దగ్గర ఉపకారాలు పొందుకున్నవాడు కృతజ్ఞత కలిగి ఉండట్లే. ఒక మాట నిన్ను అడుగుతున్నా, నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఒకసారి నువ్వు ఉదయానికి ప్రశ్నించుకో. దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి వారిని దేవుడు అంచెలు ఎదిగించడానికి దేవుడు సిద్ధపడతా ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. దేవుని పట్ల మేలు చేస్తే నువ్వు కృతజ్ఞుడవై ఉండాలా. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. చూడండి, ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 100 మందిలో 10 మంది మాత్రమే కృతజ్ఞత కలిగిన వారుగా కనిపిస్తున్నారు. 1000 మందిలో 100 మంది మాత్రమే కృతజ్ఞత కలిగిన వారు కనిపిస్తూ ఉన్నారు. ఆ కృతజ్ఞత కలిగిన వారిలో నీవు నేను ఉంటే చాలా ధన్యులం. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. మనకు మేలుడు చేసినప్పుడు మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకసారి ఆలోచించండి. మేలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే మరలా మేలుడు చేయాలని ఆశ కలుగుతుంది. కానీ దేవుని దగ్గర ఉన్న నీవు, దేవుని దగ్గర ఉండి అనేకమైన మేలులు పొందుకుంటున్నావు, కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? మరలా అడుగుతూ ఉంటావు, మరలా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు, మరలా అడుగుతూ ఉన్నావు, పోనీలే అని దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. ఎందాక ఇలాగే కొనసాగుతూ ఉంటుంది? ఆలోచించే. దేవుడు కోరుకునేది అదే. ఇది కొనసాగడం కాదు, దేవుని దగ్గర నుండి మేలు పొందుకోవడం ఎంత ప్రాధాన్యమో దేవుని స్తుతించే విషయంలో నమ్మకంగా ఉండటం కూడా అంతే ప్రాధాన్యం. దేవదూతలు దేవుని దగ్గర నుండి ఎంత మేలు పొందుకున్నాయో ఒకసారి ఆలోచన చేస్తే అది కొద్ది మాత్రమే ఉండొచ్చు, మనకంటే కొంచెమై ఉండొచ్చు. కానీ దేవదూతలు నిత్యము ప్రభువుని స్తుతిస్తూ కొనియాడుతూ గణపరుస్తూ ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నావా?
నువ్వు కనపరచకపోతే కొండలు కేకలు వేస్తాయి, గుట్టలు కేకలు వేస్తాయని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కొండలు, గుట్టలు, అలాగే ఆకాశం, ఉరుములు, మెరుపులు అన్ని కేకలు వేస్తే ఏమవుతుందంటే మనము తట్టుకోలేము, మనం భూమి మీద ప్రాణంతో ఉండలేము. జాగ్రత్త, ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావడానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి. ప్రభువుని కనపరచకుండా, ప్రభువుని స్తుతించకుండా, ప్రభు మీద ఆధారపడకుండా ఒకవేళ నువ్వు బతుకుతూ ఉన్నావేమో, ఇదిగో దేవుని నువ్వు స్తుతించకపోతే ప్రకృతి ప్రభువుని స్తుతిస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందంటే తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి అవుతుంది. బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని యొక్క మాటలు ఈరోజు నీ జీవితంలో ఫలించాలని కోరుకుంటా ఉన్నాను. నువ్వు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞుడవై ప్రభుని స్తుతించు, కీర్తించు. ప్రభుని పట్ల గొప్ప మేలులు చేసుకుంటూ ఇంకా ముందు కొనసాగుతాడు. దేవుడి మాటలు మీ పట్ల, మీ యొక్క స్థితిగతుల్లో, మీ జీవితాల్లో నెరవేర్పు కలుగు చేయను గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ దినమున, ఈ సమయమున ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, మీరేనైనా అన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. అయ్యా, నిజమే ప్రభువా. అయ్యా, ఈ రోజుల్లో చూస్తే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాం. దానికి కారణం మిమ్మల్ని కృతజ్ఞత కలిగి స్తుతించకపోవడమే ప్రభువా. మీ దావీదు మహారాజు అయితే, అయ్యా నువ్వు నాకు మేలులు చేశావు, నేను మిమ్మల్ని కీర్తిస్తాను ప్రభువా అని చెప్పడం ప్రారంభిస్తూ ఆయన కీర్తించడం ప్రారంభించాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డలు కూడా అదే రీతిగా మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి మీరు సిద్ధపాటు చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఈరోజు వాక్యం ద్వారా తేటగా నీ ప్రజలతో మీరు మాట్లాడారు, అందును బట్టి వేలాది స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయండి ప్రభువా. అంతేకాకుండా మిమ్మల్ని స్తుతించే మంచి ఆలోచన, మంచి కృప ఆ బిడ్డలకు కలుగులాగా మరొకసారి ప్రేరేపించడానికి ఈరోజు మాట్లాడారు, అందును బట్టి వందనాలు. అయ్యా, వారి కుటుంబాలను దీవించండి, అయ్యా వారి యొక్క స్థితిగతులను దీవించండి, వారి ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి, అయ్యా వారి పిల్లల్ని దీవించండి, అయ్యా వ్యవసాయాన్ని దీవించండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు. మా దేశాన్ని దీవించండి ప్రభువా. అయ్యా మిలిటరీ వారిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి, ప్రపంచం అంతటిని మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవులారా, ఈ పరిచర్య కొండ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ పరిచర్యను ప్రోత్సహించాలనే ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. తప్పక మీకు అనేకమైన విషయాలు మేము తెలియజేస్తాం. దేవుడు ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఉన్నతమైన స్థితికి మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.